అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ SSV NAGA PRA SHA. కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి మీతో చర్చించాలని ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ మధ్య ఓ పిచ్చి బాగా ముదురుతోంది. పుణ్యక్షేత్రాల్లో దొరికే ప్రతి వస్తువును పవిత్రమని, నిజమని నమ్మడం, కొనేయడం, పనిచేయడం. కాశీ పెద్ద పవిత్ర క్షేత్రం, మోక్షానికి సోపానం. కానీ అది వ్యాపారాలకు మంచి కేంద్రం. అక్కడ దొరికే ప్రతిదీ నాణ్యమైనది కాదు. అలాగని అన్నీ నాణ్యమైనవి కావు అని కూడా నేను అనడం లేదు. ఈ తేడాను గుర్తించగలగాలి. పుణ్యక్షేత్రాల్లో బయట, గుడి ఆవరణలో విక్రయాలు అన్నీ సరైనవి ఉండవు. సాలగ్రామాలు, కొన్ని విధాలైన శిలాఫలకాలు, రాళ్ళు, రుద్రాక్షలు ఇలాంటివి కొనరాదు. నిజమైన సాలగ్రామాలు కొనుక్కోరాదు. అవి ఎక్కడా లభ్యం కావు. గండకీ నదీ ప్రాంతంలో ఎవరి వద్దకు చేరాలో వారికి మాత్రమే లభ్యమవుతాయి. షాపుల్లో కొనే దేవుడి చిత్రపటం కాదు సాలగ్రామం అంటే. అలాగే ఇతర ఫలకాలు, రాళ్ళు, రప్పలును. కాశీలోనే ఇలా అంటే ఇక తతిమా క్షేత్రాలు బాగా ఆలోచించండి. ఇక ఈ మధ్య వివిధ జంతు బొమ్మలు, గవ్వలు, ముత్యాల్లాంటి పూసలు, నవరత్నాల మాలలు, శంఖాలు, వివిధ రాతి వస్తువులు అంటే రోళ్ళు, రోకళ్ళు, తిరగళ్ళు, ప్రత్యేక రూపాలు అంటూ కొనడం, దేవుడి మందిరంలో పెట్టుకోవడం, మెడలోనో చేతుల్లోనో తగిలించుకోవడం ఓ పిచ్చ భక్తి అయిపోయింది. దేవుడి మందిరం బీరువా కాదు. అసలు దేవుడి మందిరంలో ఏ విధమైన బరువులు ఉండరాదు. అసలు దేవుడి రూపం తప్ప మరే ఇతర రూపాలు, జంతువులు ఉండరాదు. జంతు బొమ్మలు సరదాకు, ఇంకా చెప్పాలంటే పిల్లలకు తెలియజేయడానికి షోకేసుల్లో పెట్టుకోవాలి. శంఖాల్లాంటివి పెట్టుకుంటే తగిన పూజలు చేసుకోగలగాలి. ఇక మరో పిచ్చ రుద్రాక్ష. అయ్యా, సాలగ్రామం వంటిదే రుద్రాక్ష. ప్రతి అంగడిలో అమ్మే రుద్రాక్ష నిజమైంది కాదు. ప్రత్యేకంగా కేరళ ప్రాంతంలోనూ, గండకీ ప్రాంతంలోనూ, నేపాల్ ప్రాంతంలోనూ లభ్యమవుతాయి. కొందరు ప్రత్యేకంగా వాటిని తెప్పించి వారికి బాగా తెలిసిన వారికో, కావలసిన వారికో లేదా సెలబ్రిటీస్కో అందజేస్తారు. లేదా ఆర్డర్ పైన తెప్పిస్తారు. అలాగని ఏదో ఓ అంగట్లో ఆర్డర్ పైన తెప్పించి పనిచేయకండి. అదీగాక వారి వారి జన్మ లగ్నాలను బట్టి ఒక్కోరికి ఒక్కో ముఖి కుదురుతుంది. ఇదంతా బాగా అవగాహనతో కూడుకున్న పని. పర్సు, కార్డు నిండుగా ఉన్నాయి కదా అని మీ ఇష్టానికి కొనేసి పనిచేయకండి. వాటి వలన ఏ చిన్న అవాంతరాలు వచ్చినా తత్కారణం మీరే అవుతారు గనుక ఆ ఫలితం కాస్త ఆలస్యంగానైనా అనుభవించాల్సి వస్తుంది. మరి ఇక దేవుడి చిత్రపటాలు వెళ్ళిన ప్రతిసారి ప్రతి క్షేత్రం నుండి తెచ్చేయడమే. ఏమిటి పిచ్చ? ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు ఒకే దేవుడి ఫోటోలు తెచ్చేయడమేనా? రంగు వేరని, పక్కన లక్ష్మీదేవి ఉందని, క్రితంసారి ఫోటోలో లేదని, వినాయకుడి తొండం ఎడం వైపని, హనుమతోక ముడుచుకునుందని, ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ కొనేయటమే. పెరుగుతున్న టెక్నాలజీతో రూపాలు, రంగులు మారతాయి. అసలు అలా రూపాలు మార్చేసిన మైనం సరికాదు. పోనీ సరదా పడితే కొని నీ ఇంట్లో దాచుకోసామి, పంపకాలేమిటి? అదీగాక ప్రతి పుణ్యక్షేత్రంలోని ప్రతి దేవతామూర్తిని కొని తెచ్చేయకూడదు. ఎందుకంటే ఆయా క్షేత్రం యొక్క మహిమలను, స్థల పురాణాలను బట్టి ఆయా దేవతామూర్తులకి తగిన ప్రత్యేకమైన పూజలు, కార్యక్రమాలు, విధి విధానాలు నిర్వహించవలసి ఉంటుంది. గనుక ప్రతి క్షేత్రంలోని ప్రతి దేవతామూర్తిని ఇంటికి తెచ్చేసుకోకూడదు. ఇన్ని పిచ్చలు పాటించే వారికి రోజు సంధ్యావందనం చేద్దామనో, తమ తమ కుల పెద్దలు చెప్పినది చేద్దామనో అనిపించదు. ఇదో ఫ్యాషన్ పిచ్చ. నిజం గుర్తించం, వినం అనుకుంటే ఎవరిష్టం వారిది. పరులెవ్వరికీ కొని ఇవ్వకండి. అంతా శుభం.